అది 1980వ సంవత్సరం. ఉరవకొండ అనే గ్రామం. సరిగ్గా అనంతపూర్కి 58 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ అంతా ఆ గ్రామంలో చాలా ఏళ్ల క్రితం నిజంగానే జరిగింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1980వ సంవత్సరంలో ఈ ఉరవకొండ అనే గ్రామంలో కేవలం 200 మంది మాత్రమే ఉండేవాళ్ళు. దాదాపుగా 70 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆ ఊరి మధ్యలో ఒక గుడి, అలాగే ఆ గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఈ గ్రామంలో 6 గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ టైంలో కరెంటు సదుపాయం ఉండేది కాదు. ఆ చీకట్లో ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్లడం కూడా చాలా భయంకరంగా ఉండేది. ఈ ఊరు చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల అంతా భయంకరమైన చీకటి వ్యాపించి ఉంటుంది. రాత్రిపూట పులులు, పాములు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ సమయంలో ఎవ్వరూ బయటికి రారు. అయితే ఆ ఊరిలో బుజ్జి అనే ఒక అమ్మాయి ఉండేది. ఈ అమ్మాయి రాజు అనే అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. అతని కోసం తన తల్లిదండ్రులను ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకుంది. బుజ్జి అసలు ఊరు బుడగావి. అయితే రాజు మరియు బుజ్జి ఇంట్లో నుండి వచ్చేసి పెళ్లి చేసుకుని ఉరవకొండకి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వచ్చారు. కొంతకాలానికి బుజ్జి గర్భవతి అయింది. అయితే రాజుతో తనకి పెళ్ళై సంవత్సరం అవుతుంది, కానీ పెళ్ళైన 6 నెలలకే రాజు పాముకాటు వల్ల చనిపోతాడు. భర్త చనిపోవడంతో బుజ్జి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. కానీ ఆమె గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు తనని దగ్గరికి రానివ్వలేదు. దాంతో బుజ్జి ఒంటరిగానే ఉరవకొండ గ్రామంలో ఉంటుంది. ఒకరోజు రాత్రి అమావాస్య నాడు 8 గంటల సమయంలో బుజ్జికి పురుటు నొప్పులు మొదలయ్యాయి. అయితే ఆమె ఇల్లు ఉరవకొండలో చిట్ట చివరి ఇల్లు. చుట్టుపక్కల దగ్గరలో ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. కొంచెంసేపు నొప్పులు ఓర్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ సమయం గడిచే కొద్దీ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మెల్లగా ఎలాగోలా బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారేమో అని చూసింది. కనుచూపు మేరలో ఆమెకు ఒక్కరు కూడా కనిపించలేదు. దాంతో బుజ్జి ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళని పిలవటానికి ప్రయత్నించింది. ఎన్నిసార్లు పిలిచినా ఎవ్వరూ పలకలేదు. ఆ టైంలో ఉరవకొండలో ఉండేవాళ్ళు ఎవ్వరూ బయటికి రారు. దాంతో బుజ్జికి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఒళ్లంతా పూర్తిగా చెమటలు పట్టేశాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ బుజ్జి మాత్రం తన మనసులో ఒకటే అనుకుంది, ఎలాగైనా సరే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి అని. ఉరవకొండ గ్రామానికి సరిగ్గా 7 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఆసుపత్రి ఉంది. అడ్డదారిలో వెళ్తే 4 కిలోమీటర్లే ఉంటుంది. కానీ ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. దీంతోపాటు బుజ్జికి నొప్పులు బాగా ఎక్కువైపోతున్నాయి. తట్టుకోలేకపోతుంది. ఇక చేసేదేమీ లేక ఒక లాంతర్ని అలాగే ఒక కర్రని తీసుకుని అడ్డదారిలో వెళ్లాలని నిశ్చయించుకుంది. ఆసుపత్రికి వెళ్లే అడ్డదారిలో అంతా రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఎత్తుపల్లాల దారులు, పులులు, పాములు ఇలా చాలా ఉంటాయి. అలా ఆ దారిలో కొంత దూరం నడిచేసరికి బుజ్జి కాళ్ల నిండా రక్తమే. ఆమె నడవలేకపోతుంది. ఆ దారిలోనే కాసేపు ఆగి ఎవరైనా వచ్చి సాయం చేస్తారేమో అని చూసింది. కానీ ఆమెకు నొప్పులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఆమె స్పృహ కూడా కోల్పోతుంది. ఆ స్థితిలోనే అతి కష్టం మీద మళ్లీ నడవడం మొదలుపెట్టింది. కొంత దూరం నడిచేసరికి లాంతరు కూడా సరిగా వెలగడం లేదు. పైగా ఆ రోజు అమావాస్య. చంద్రుని కాంతి అస్సలు లేకపోవడం వల్ల ఆ ప్రాంతమంతా భయంకరమైన చీకటి వ్యాపించి ఉంది. ఒక చిన్న గుట్ట మీద నుంచి కిందకు దిగుతున్న సమయంలో బుజ్జి కాలు జారి పక్కనే ఉన్న బండరాయి మీద పడిపోతుంది. కాలి నిండా రక్తం, భరించలేని పురిటి నొప్పులు. చుట్టూ ఎవరూ లేరు. తానే ప్రపంచం అనుకున్న భర్త కూడా దూరమయ్యాడు. తలకి పెద్ద గాయమయ్యి రక్తమంతా పోవటం వల్ల బుజ్జి అక్కడికక్కడే చనిపోతుంది. బుజ్జికి తన కడుపులో ఉన్న బిడ్డ అంటే చాలా ఇష్టం. చనిపోయిన తన భర్త రాజే మళ్లీ పుడతాడని బుజ్జి చాలా నమ్మేది. భర్త చనిపోయిన తర్వాత తన బిడ్డే తన సర్వస్వం అనుకుంది. కానీ బుజ్జితో పాటు తన కడుపులోని బిడ్డ కూడా చనిపోయింది. ఇదంతా జరిగిన 3 నెలల తర్వాత బుజ్జి వాళ్ళ ఇంట్లోకి కొత్త దంపతులు వచ్చారు. వాళ్లే లక్ష్మి మరియు శంకర్. వీళ్ళకి 8 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ మరుసటి రోజే ఆ గ్రామానికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన అలా నడుస్తూ ఒకప్పుడు బుజ్జి ఉన్న ఇంటి మీద నుంచి వెళ్తాడు. దాహం వేయడంతో ఆయన ఇంట్లో ఉన్న లక్ష్మి దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న బుజ్జి ఎర్రచీరను చూసి ఈ ఊరికి అరిష్టం పట్టుకుంది, ఆమె ఈ ఊరి జనం అందరి మీద పగ తీర్చుకోవడానికి రాబోతుంది అని చెప్పి వెంటనే అతను ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలు లక్ష్మి అస్సలు పట్టించుకోలేదు. కానీ ఒకరోజు అమావాస్య రాత్రిపూట ఒక స్త్రీ ఎర్రచీర కట్టుకుని ఆ ఊర్లోకి రావటం లక్ష్మి చూస్తుంది. ఆ దృశ్యం చూడగానే లక్ష్మికి గుండె జల్లుమంది. ఆ విషయాన్ని వెంటనే తన ఇంట్లోకి వెళ్ళి తన భర్త శంకర్కి చెప్పింది. కానీ ఆ విషయాన్ని శంకర్ అంతగా పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం ఊరంతా ఒకే చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నారు. ఏం జరిగిందా అని ఊరికి కొత్తగా వచ్చిన లక్ష్మి అక్కడికి వెళ్ళి చూసింది.
అయితే ఆ ఊరికి చెందిన సూరిబాబు రాత్రి నుంచి కనిపించడం లేదని, ఉదయాన్నే తన తమ్ముడు అతనిని వెతకడానికి వెళితే సూరిబాబు ఒకచోట తీవ్ర గాయాలతో రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడని అక్కడి వాళ్ళు చెప్తారు. అప్పుడు వెంటనే లక్ష్మి తాను రాత్రిపూట ఎర్రచీర కట్టుకుని గజ్జెలు వేసుకున్న ఒక స్త్రీతో సూరిబాబు వెళ్లటం చూశానని చెప్తుంది. అయితే అప్పుడు సూరిబాబు తమ్ముడు కూడా ఇలా చెప్తాడు, రాత్రి అందరూ పడుకున్న తర్వాత మా ఇంటికి ఎవరో వచ్చి తలుపులు కొడుతూనే ఉన్నారు. అప్పుడు మా అన్నయ్య తలుపు తీశాడు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను నిద్రపోయాను అని చెప్తాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అమావాస్య రోజున ఆ స్త్రీ ఎర్రచీర కట్టుకుని గజ్జెల శబ్దం చేస్తూ ఉరవకొండ గ్రామంలోని ఇంకొక వ్యక్తిని చంపేసింది. వరుసగా హత్యలు అలాగే అవి కూడా అమావాస్య రోజున జరుగుతున్నాయని ఉరవకొండ వాసులు గుర్తించారు. ఆ ఊరిలో ఏదో దెయ్యం తిరుగుతుందని, ఆ దెయ్యమే అందరిని చంపుతుందనే ఒక భయం ఊరంతా వ్యాపించింది. కానీ ఎవరు ఇలా చేస్తున్నారు అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ భయం పట్టుకుంది. 6 గంటలు దాటిన తర్వాత తలుపులు వేసుకుని ఎవ్వరూ బయటికి రావడం లేదు. మళ్ళీ అమావాస్య రాత్రి రోజున ఆ స్త్రీ మళ్ళీ ఊర్లోకి వచ్చింది. ఆ ఊరిలో ఉన్న గడపలన్నింటినీ కొట్టింది, కానీ ఎవ్వరూ కూడా తలుపు తీయలేదు. అమావాస్య రోజు గజ్జెల శబ్దం వినగానే అక్కడ ఉన్న వారందరికీ ఊపిరాగిపోయినంత పని అయ్యేది. కొన్ని నెలల వరకు ఇలాగే కొనసాగింది. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాలి అనే ఆలోచనతో ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఒక చోట చేరారు. అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అందరూ మాట్లాడిన తర్వాత ఆ గుడిలో ఉన్న ఏకైక పూజారి ఈ అరిష్టాన్ని అరికట్టాలంటే 2 దారులున్నాయి. ఒకటి, ఈ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోవడం. దీనికి ఆ ఊరి ప్రజలు ఎవరూ ఒప్పుకోలేదు. ఇక రెండోది, ఆ ఊరి ప్రజలందరూ కూడా తమ గడపల మీద ఓ స్త్రీ రేపురా అని రాయాలని చెప్పాడు. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఊరి జనం మొత్తం వారి తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అనే పెద్ద పెద్ద అక్షరాలతో ఎవరికి సాధ్యమైనట్లుగా వాళ్ళు రాశారు. కానీ కృష్ణయ్య అనే వ్యక్తికి చెందిన కుటుంబం మాత్రం ఈ స్త్రీ గురించి ఎంత చెప్పినా నమ్మలేదు. అలాగే వాళ్ళ ఇంటి తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని కూడా రాయలేదు. ఇంతలో అమావాస్య రానే వచ్చింది. అనుకున్నట్లుగానే ఆ స్త్రీ ఆ గ్రామంలోకి ఎర్రచీర కట్టుకుని గజ్జెల శబ్దం చేస్తూ వచ్చింది. ఏ గడప మీదైతే ఓ స్త్రీ రేపురా అని రాసిందో ఆ గడపలు మాత్రం ఆ స్త్రీ కొట్టలేదు. ఆ స్త్రీ గురించి నమ్మకుండా తలుపుల మీద ఇలా రాయకుండా ఉన్న కృష్ణయ్య ఇంటి తలుపులను మాత్రం రాత్రంతా కొడుతూనే ఉంది. కృష్ణయ్య అలాగే తన భార్య భయంతో వణికిపోయారు. వాళ్ల కూతురు రమ్య మాత్రం భయంతో ఏడ్చి ఏడ్చి ఆ భయాన్ని తట్టుకోలేక చనిపోయింది. అప్పటి నుంచి ఆ ఉరవకొండ గ్రామంలో ప్రతి ఇంటి మీద ఓ స్త్రీ రేపురా అని రాయటం ఒక ఆచారంగా మారిపోయింది. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి అమావాస్య పూట ఆ స్త్రీ తమ ఊరికి వస్తుందని భయంతో వణికిపోయేవాళ్ళు. అక్కడి ప్రజలు కొన్ని సంవత్సరాల వరకు ఇలానే గడిపారు. ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అనే పదాలను చెరిగిపోకుండా మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజారితో పూజలు చేయిస్తూ ఉండేవాళ్ళు. నిమ్మకాయలతో దిష్టి తీయడం లాంటివి కూడా చేసేవాళ్ళు. 1980లో ఈ గ్రామంలో భయం లేకుండా పడుకున్న రోజు అంటూ ఒక్కటి కూడా లేదు. పగటిపూట కూడా అందరూ భయంతో గుంపులు గుంపులుగా తిరిగేవాళ్ళు. ఆ ఊర్లో ఉండే మగవాళ్ళు కూడా అడవిలోకి వెళ్లి పనిచేయడానికి చాలా భయపడేవారు. ఇలా 1 సంవత్సరం గడిచిన తర్వాత లక్ష్మి ఇంటికి వచ్చిన స్వామీజీ మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చారు. అప్పుడు లక్ష్మి అతనిని చూసిన వెంటనే ఆయనని బ్రతిమాలి ఆ ఊరి సమస్య గురించి అలాగే ఇప్పటి వరకు జరిగిన సంఘటనల గురించి అతనికి చెప్పింది. వెంటనే స్వామీజీ ఆ ఊరి పూజారితో అలాగే ఆ ఊరి ప్రజలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక చోట చేరతారు. చాలాసేపు చర్చలు జరిగిన తర్వాత ఆ ఊరి పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం బుజ్జి అనే అమ్మాయి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరిని పిలిచినా కూడా ఆ గ్రామ ప్రజలెవరూ తలుపు తీయలేదు, ఆమెకు సహాయం చేయలేదు. ఆ రోజు ఎవరో ఒకరు ఆమెకు సహాయం చేసి ఉంటే బుజ్జి బతికి ఉండేది. అందుకనే ఆ బుజ్జి అనే అమ్మాయి దెయ్యంగా మారి ఈ ఊరి ప్రజల మీద పగ తీర్చుకుంటుంది అని ఆ స్వామీజీ చెప్పారు. ఈ సమస్య నుంచి ఊరి ప్రజలు బయటపడాలంటే ఆ రోజు బుజ్జికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలి. అందుకే ఆ ఊరిలో ఒక జాతర జరిపించి ఆ జాతరలో ఒక వేప చెట్టుకి ఎర్రచీరను కట్టి పసుపు పూసిన నిమ్మకాయలు కట్టి ఆ చెట్టుకు మేకపోతులను బలి ఇవ్వాలి అని చెప్తాడు. ఊరి ప్రజలందరూ కూడా దానికి సరే అంటారు. పూజారి గారు ఒక మంచి రోజు చూసి ఆ స్వామీజీ చెప్పినట్లే అందరూ కలిసి చేస్తారు. అప్పటి నుంచి తర్వాత అమావాస్య రోజున ఆ స్త్రీ మళ్ళీ ఆ ఊర్లోకి రాలేదు. చాలా సంవత్సరాల పాటు తమ ఇంటి గడపల మీద ఓ స్త్రీ రేపురా అనే పదాలను ఎవ్వరూ కూడా చెరపలేదు. ఇలా తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాయడం ఉరవకొండ సమీపంలో ఉన్న పక్క ప్రాంతాలన్నిటికీ కూడా పాకింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఓ స్త్రీ రేపురా అనే పదం జనాలందరినీ వణికించింది.
ఈ జనరేషన్లో ఉన్న మనకి ఈ కథ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మన ముందు జనరేషన్స్కి పర్టికులర్గా 1980లో ఉన్న వాళ్ళకి ఈ కథ గురించి బాగా తెలుసు. చాలామంది ఈ కథను నిజమనే నమ్ముతారు. అలాగే ఈ కథ వట్టి అబద్ధమని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తమ సొంత లాభం కోసం ఈ కథను సృష్టించారు అని కూడా చెప్తారు. 1980లలో ఈ స్త్రీ ఎవరి ఇంటికి రాకుండా ఉండాలంటే వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టాలని, అలాగే రంగురంగుల గాజులను ధరించాలని చెప్పేవారంట. వ్యాపారం బాగా జరుగుతుందనే కారణంతోనే ఇంత పెద్ద కథను సృష్టించారని కూడా చెప్తారు. ఈ కథ గురించి మీకు ముందే తెలుసా? తెలిస్తే దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డీప్ టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.